హలో ఫ్రెండ్స్, సింపుల్ అండ్ టేస్టీగా పాలకూర పొటాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా కడాయి స్టవ్ మీద పెట్టేసుకొని హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్, పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ తగినంత, అలాగే పసుపు పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయేటప్పుడే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 2-3 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ముందుగానే పొటాటోను మనము ఇలా పైన తొక్క తీసేసి ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఫ్రై చేసుకోవాలి. పొటాటో అనేది కొద్దిగా పెద్దగానే ఉండాలి ఫ్రెండ్స్ ఈ కర్రీలో. చూడండి, ఒక 3 మినిట్స్ పాటు ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకున్నామంటే తొందరగా పొటాటో అనేది మెత్తబడుతుంది. ఈ టైంలోనే మనము 2 టమాటాలను కూడా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. టమాటా కొద్దిగా మెత్తగా అయిపోయిన తర్వాత పాలకూర నేను 2 కట్టలు తీసుకున్నాను. ఇలా కట్ చేసి పాలకూర కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మనము ఒక 10 మినిట్స్ పాటు ఇలా ఉడికించుకోవాలి. చూడండి, పొటాటో అనేది ఇలా మనం ఒకటి పట్టుకొని చూసామంటే ఇలా ముక్కలుగా అయింది కదా. ఇప్పుడు బాగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూను, అలాగే ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో వచ్చేసి గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మసాలాలన్నీ పట్టే విధంగా ఒకసారి మనం మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఒక 2 మినిట్స్ పాటు. చూడండి, ఇప్పుడు ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఈ టైంలోనే లాస్ట్లో మనము కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే మనకు సింపుల్ అండ్ టేస్ట్గా ఉండే పొటాటో పాలకూర కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇది వచ్చేసి వేడివేడి రైస్తో తీసుకున్నామంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో నాకు తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.